ఇప్పుడు నేను చెప్పబోయే విషయాల్ని చాలా జాగ్రత్తగా వినండి. మన స్కైఎండ్‌లో ప్రొఫైల్ మొత్తం నింపుకునే ఆప్షన్ మీకు అప్డేట్ చేశాను. ఆ ప్రొఫైల్ మొత్తం నింపుకుంటేనే మీకు కమిషన్స్ కిందనున్న వారి నుంచి మీకు వస్తాయి, కనిపిస్తాయి. కాబట్టి ఆ ప్రొఫైల్ మొత్తం నింపండి. ఒక్కసారి మీరు దాన్ని ఎడిట్ చేయగలరు, ఇంక చేయలేరు. టైం బోల్డ్ ఉంది కదా! అందుకే జాయినింగ్‌లో నేను ఏమి అడగలేదు. ఈ టైంలో మీరు కరెక్ట్‌గా అడ్రెస్ పేపర్ మీద రాసుకొని, లేదా గుర్తుపెట్టుకొని కరెక్ట్‌గా నింపండి. ఎడిట్ ఒక్కసారే జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మళ్ళీ కావాలన్నా మనం ఏం చేయలేం. ఓకే. నెక్స్ట్ మీ కిందనున్న మీ ప్రొఫైల్ అయిపోయిన తర్వాత మీకు ఆ కాయిన్ క్యాష్ మైనింగ్ అనేది మీకు వస్తది. అది మీరు నింపేసిన తర్వాతే కనిపిస్తది. అలాగే మీ కిందనున్న వాళ్ళు ఎవరైతే తన ప్రొఫైల్‌ని పూర్తిగా నింపుతారో, వాళ్ళ నుంచి మాత్రమే మీకు కమిషన్ వస్తది. మీ దగ్గర 100 మంది ఉన్నారు. 100 మంది నుంచి రావాలి కదా! అంటే రాదు. అందులో 60 మంది నింపితే 60 మందిదే వస్తది. 40 మందిది నింపిన తర్వాతే వస్తది. వాళ్ళకి కూడా కనిపించదు. వాళ్ళ వల్ల మీకు కూడా రాదు. దానివల్ల కొన్ని బెనిఫిట్స్ పోతాయి. కాబట్టి అందరిని నింపమని చెప్పండి. నేను ఎలాగెందుకు మాట్లాడుతున్నానంటే మీకు అర్థం కావాలని అంతే. ఇక తర్వాత ఐఎస్‌డిటి అని అక్కడ ఇచ్చాను. కాయిన్ క్యాష్ మైనింగ్ అనేది ఐఎస్‌డిటిలో ఇస్తున్నాను. ఎందుకు? మనకు తెలియాలి కదా! ఐఎన్ఆర్ అర్థం కావాలంటే అంటే ఐఎన్ఆర్‌లో ఇచ్చిన కాయిన్ ఇస్తాం. కానీ ఐఎన్ఆర్ అర్థం కావాలంటే భారతదేశం వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది. మనం మరో దేశం తీసుకుంటే వాళ్ళ కరెన్సీ మాత్రం అర్థమవుతుంది. అలా అన్ని కరెన్సీలు మార్చలేం మనం. కాలిక్యులేట్ చేయలేం. అందుకని అది క్రిప్టో మనది. అందుకని ఐఎస్‌డిటిలో మాత్రమే మీకు ఆ క్యాష్ మైనింగ్, కాయిన్ క్యాష్ మైనింగ్ కనబడుతది. ఎందుకు? అది ప్రపంచంలో ఎక్కడైనా అది రూ. 100 ఆ కరెన్సీలోకి కనెక్ట్ అవుతది కాబట్టి. దాంట్లో మార్చుకొని చూసుకుంటారాళ్ళు. దాన్ని టాలీ చేసుకుంటాం. డాలర్ వచ్చిందనుకోండి, వెంటనే డాలర్ మనకు అర్థం కాకపోతే దాన్ని కాలిక్యులేటర్ తీసి $10 రూ. 91 అంటే రూ. 910 ఇవ 900 అని మనం తేల్చేసుకుంటాం. అలాగే యూఎస్‌డిటి అనేది కామన్ క్యాష్ క్రిప్టోలో. అలాగే ఐఎస్‌డిటి అనేది కామన్ క్యాష్ క్రిప్టోలో. అందుకని మనకొచ్చేటువంటి ఈ క్యాష్ మైనింగ్ అంతా కూడా ఐఎస్‌డిటిలోనే వస్తుంది. అందుకోసం మీ కింద అది మీకు అర్థమైంది సంతోషం. అలాగే మీ ప్రొఫైల్ పిక్‌ని మరోసారి చెప్తాను జాగ్రత్తగా చేసుకోండి.